నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ చుట్టూ చేరిన పనికి మాలిన కోటరీ వల్ల తాను వైసీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. అంతేకాదు, తాను 100 కోట్లు సంపాదించానని కోటరీ ఆరోపణలు చేసిందని, తనను 2020 నుంచి సైడ్ లైన్ చేశారన్నారు. జగన్ వద్ద తాను పాలేరులా పనిచేసిన కోటరీ మాటలను నమ్మి పొగబెట్టి బయటకు పంపించారని ఆరోపించారు. అయితే తాను రాజకీయాల నుంచి విరమించుకోలేదని, వచ్చే జూన్ తర్వాత మళ్ళీ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడతానని కూడా ఆయన విజయసాయిరెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో చర్చించేందుకు జూమ్లో మనకు అందుబాటులో ఉన్నారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి. సార్ నమస్తే. నమస్తే. మీకు ప్యానల్ వాళ్ళకు, పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఓకే సార్. కంచర్ల విజయ్ భాస్కర్ గారు, టీడీపీ నాయకులు. సార్ నమస్తే. నమస్కారం. ఓకే. షేక్ సైదా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. నెక్స్ట్ వేణుగోపాల్ గారు, జనసేన నాయకులు. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఫస్ట్ ఇప్పుడు ఎవరిని అడుగుదాము అంటే వైసీపీ కార్యదర్శి అయినటువంటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారిని అడుగుదాం. సార్, విజయసాయిరెడ్డి గారి మాటలను మీరు ఏ విధంగా తీసుకుంటారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఓటమికి గల కారణాల్లో ఒకటైనది కోటరీ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళే ఉండొచ్చు ఈ అంశం. మరి ఇటువంటి సమయంలో ఆల్రెడీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అదే పాట పాడటంపై మీరేం చెప్తారు? నమస్తే అందరికి. కోటరీ అనేది ఈ రోజు నుండి కొత్తగా వచ్చి చేరిన వాళ్ళైతే అదేదో కోటరీ ఉంది, ఆ కోటరీ ప్రభావితం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మారింటే ఈ విధంగా ఇబ్బంది పడింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కోటరీ గిటరీ కాదు కదా. పార్టీ పుట్టినప్పటి నుండి వాళ్ళందరూ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఇతర వాళ్ళ ఎవరు అనుకుంటే వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో, మా పార్టీలో పార్టీ పుట్టినప్పటి నుండి ఉన్నారు కదా. వీళ్ళు పార్టీ పుట్టినప్పటి నుండి ఉన్నప్పుడు అప్పుడంతా వాళ్ళలో ఈ నెంబర్ 2 అనిపించుకుంటున్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు కదా. నెంబర్ 2 అని మా పార్టీ అయితే అధినేత అనుకోరు కానీ బయట అంటుంటారు కదా నెంబర్ 2 అనేట్టు. మరి నెంబర్ 2 లో ఉన్నటువంటి వ్యక్తి ఈయనే కోటరీలో. నెంబర్ 2 అంటే ఎక్కువ శాతం నెంబర్ 2 అనగానే A2 అంటారు కదా, అదేనా? అది మీరేమని అనుకుందిలే. ఏ2 అనుకుంటారా, ఏ1 అనుకుంటారా, ఏ3 అనుకుంటారా, మీరు డిసైడ్ చేసుకుంటారు. అది సపరేట్. పార్టీలో నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 3 అనే సంఖ్యలు వీళ్ళు ఎంచుకుంటుంటారు కదా. బయట ఉండేవాళ్ళు మేము ఎంచుకోం. మా పార్టీలో మాకు నెంబర్ 1 మా నాయకుడే, నెంబర్ లాస్ట్ వచ్చినా కూడా మా నాయకుడిని మేము అనుకుంటాం తప్ప ఎవరినంటే వాళ్ళను నెంబర్ 2, నెంబర్ 3 పోల్చుకోవాల్సిన అవసరం కూడా లేదనేది మా భావన, మా పార్టీ కేడర్ భావన కూడా. కాబట్టి వీళ్ళు బయట ఉండే వాళ్ళు అంటుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 ఆయన బయటకు పోయినాడు, ఆయన బయటకు పోయింటే పార్టీ డ్యామేజ్ అవుతుంది, లేకపోతే ఇంకా పార్టీ నడిపించే వాళ్ళు ఎవరైనా రకరకాల. కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్పేటప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కావాల్సినటువంటి అలా ఏదో చేసినారని పెట్టాలనుకుంటే పెట్టచ్చు, కానీ అది కాదు సబ్జెక్టు. కాబట్టి ఇప్పుడు ఆయన బయటికి పోయేటప్పుడు బయటికి పోయిన తర్వాత మాట్లాడితే ఇట్లా ఎలక్షన్ అప్పుడు పోటీ చేసినాడు. ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి అప్పుడు ఇవన్నీ కోటరీ కానీ పార్టీలో అవినీతి కానీ ఇవన్నీ కనపడలే. ఈయన విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఇచ్చినప్పుడు ఈ పార్టీకి మాకు వ్యతిరేకమైనటువంటి పార్టీ వాళ్ళందరూ విపరీతమైనటువంటి ప్రచారము చేసినారు. ఎవరి మీద? విజయసాయి రెడ్డి గారు అవినీతికి పాల్పడినారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కొట్టేసినారు, భూములన్నీ కొట్టేసింటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో విశాఖపట్నంలో రాజధాని పెట్టాలనుకున్నారని రకరకాలుగా ప్రచారం చేసినారు. అదే విజయసాయి రెడ్డి గారు నిన్న బయటకు వచ్చి చెప్పినారు కదా, నా మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసింది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేసి నన్ను విశాఖపట్నంలో నేను ఏదో ఆస్తులు సంపాదించిన, భూములు సంపాదించిన, నన్ను రకరకాల ప్రచారం చేసినారు. ఈ ప్రచారంలో ఏ ఒక్కటి వాస్తవం లేదని విజయసాయి రెడ్డి గారికి చెప్పినారు. వీళ్ళందరూ ఏం భావించినారంటే విజయసాయి రెడ్డి గారిని ఈడీ పిలుస్తుంది కదా, ఈడీ పిలిచినప్పుడు ఆ ఈడీ విచారణకు పోయినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమో చెప్తారన్నట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకున్నారు. కానీ ఈ ఊహకు తగ్గట్టు ఎక్కడ అక్కడ ఆయన చెప్పలేదు. ఆయన చెప్పడం కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు, ఆయనకు తెలియదు. ఒకవేళ తెలిస్తే కూడా ఇలాంటి ఏమన్నా జరుగుతాయంటే
జరగనిచ్చేవాడు కాదు అని చెప్పి స్వయంగా విజయసాయి రెడ్డి గారే చెప్పినారు. అప్పుడు వీళ్ళకు గొంతులో పచ్చి ఎలక్కాయ పడితే ఎట్లుంటుందో ఆ విధమైనటువంటి అభిప్రాయం వచ్చింది. ఆ విధమైనటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేసుకుంటూ బయటకు వస్తున్నారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారి మీద కానీ మన మిథున్ రెడ్డి గారిని పిలిపించడం కానీ ఈ లేచినటువంటి సిట్ కమిటీ ఉంది కదా, ఈ సిట్ విపరీతమైనటువంటి పోకడలతో రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఈ రిపోర్టును ఆధారం చేసుకొని వీళ్ళు ఈడీని ఒత్తిడి చేసి ఎంక్వైరీకి పిలిచమంటే ఎంక్వైరీకి పిలిచిన తర్వాత అక్కడ జరిగిన తర్వాత వాళ్ళ ఎంక్వైరీలో వీళ్ళు మాట్లాడిన తీరును చూసిన తర్వాత ఈడీ కూడా ఏం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి వీళ్ళ ఆరోపణలు మాత్రం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎటు తిరిగి అబాస్పాలు చేయాలా. మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి సక్సెస్ కావడం లేదు. ఇది మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రెజర్ చేసి ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటే అంత జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ వస్తుంది తప్ప ఆయనకు నష్టం జరగడం లేదు. ఎటు చేయాలి, ఆయన ఏదో విధంగా ఇబ్బంది చేయాలన్నట్టు వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం పోవాలనుకుంటే ఆ ప్లాన్ వికటించినప్పుడు ఇది తప్పితే ఇంకోటి, అది తప్పితే ఇంకోటి. ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదంలో లడ్డూలో అక్కడేదో జరిగిపోయిందని చెప్పి విపరీతమైన ప్రచారం చేసినారు. అది రివర్స్ కొట్టింది. ఆ రివర్స్ కొట్టిన తర్వాత అక్కడ మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. ఆ తర్వాత రకరకాలుగా ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చి వీళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసి అన్ని వ్యతిరేకతలు వచ్చినాయి. ఆ వ్యతిరేకతలు వచ్చిన తర్వాత లాస్ట్ కు పార్టీలలో ఉన్నటువంటి క్యాడర్లు, మా లీడర్లు ఎవరైనా మాట్లాడితే వాళ్ళను మాట్లాడకుండా వాళ్ళ సోషల్ మీడియాలో కాదు, ఇక్కడ జరుగుతుంది విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన అంశం మీద కదా, ఆయన అన్న అంశం మీద తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, టీడీపీ వాళ్ళు ఏమన్నారు, కూటమి వాళ్ళు అదే జనసేన కానీ మిగతా వాళ్ళు ఏమన్నారు అన్నది కాకుండా ఈ విజయసాయి రెడ్డి గారు అన్న మాటలు ఇది మాత్రం ప్రస్తుతం మాట్లాడండి. చెప్పేసినా కదమ్మా. అవునా, చెప్పారు. సరే, మళ్ళీ టీడీపీ వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అంటాం కన్నా ఆయన చెప్పిన మాటలు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సపోర్ట్గానే ఉన్న వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రేయస్సు కోసం చెప్తున్నారా, లేదు ప్లీజ్ సార్ మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన ప్లీజింగ్ మేనర్లో చెప్తున్నారా, లేకపోతే జాగ్రత్త అంటూ హెచ్చరికల రూపంలో చెప్తున్నారా అంటే ఏం చెప్తారు? ఎవరో జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్టామినా ఉన్నటువంటి లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవగాహన ఉన్నటువంటి లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఆయన 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 నిలబెట్టుకోగలిగే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీళ్ళు బాధపడాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారుగానే ఈ రాష్ట్ర పార్టీని నడుపుతున్నాడు. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినాడు, రాష్ట్రంలో 40% ఓటు తెచ్చుకున్నాడు. విజయభాస్కర్ ఇబ్బందులు ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళెవరు ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం కంచర్ల విజయభాస్కర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. నిన్న విజయసాయి రెడ్డి గారు జగన్ గారికి దూరంగానే ఉంటున్నాను అంటూనే ఆయన కూటమి ఉన్నంత కాలం జగన్ గారికి అధికారము అనేది కల్లా అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కూటమి ఉన్నంత కాలం అని అంటే కూటమి ఉన్నంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఒకటే, అధికారం అయితే రాదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇందాక మోహన్ రెడ్డి గారిని కూడా అదే అడిగా, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారా, లేకపోతే కూటమిని విడదీసే పనిలో పడండి అని ఆయనకి చెప్తున్నారా ఏంటి? దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డిది అదొక వింత ప్రపంచం. ఆయన తన బాధను ప్రపంచం బాధ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఆ పార్టీలో ఉన్నాడు, ప్రధాన పాత్ర వహించాడు. తర్వాత అక్కడ అధికారము, ఆ వాటాలు, ఆ కుమ్ములాటలు వాటితో ఎమడలేక బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించాడు. సరే వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. మళ్ళీ మధ్యలో వచ్చి అప్పుడు ట్వీట్లు, ఆయన ట్వీట్లు రెడ్లే. ఆ ట్వీట్లు కొంతమంది స్వీట్ గా ఉండొచ్చేమో కానీ ఉపయోగం లేదు. ఆయన మీద మేమేమి ఆధారపడి మా కూటమి ప్రభుత్వం లేదు, ఆయనకు అవసరం లేదు. పోతే ఆయన అక్కడ చాలా రోజులుగా మొదటి నుంచి ఆయన ప్రజలతో సంబంధం ఉన్న రాజకీయవేత్త కాదు. ఆయన ఏదో యాక్టర్ గా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఆ రాజశేఖర రెడ్డి గారు కొంతమందిని చూపించాడు, వాళ్ళందరూ ఆ విషయాలన్నీ ఆడిటింగ్ చేస్తా. తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత తెర మీదకి వచ్చాడు, ప్రధాన పాత్ర వహించాడు. ఇంకా సజ్జల, వైవి సుబ్బారెడ్డి వాళ్ళందరూ షేర్ చేసుకోవాల్సి వచ్చింది అధికారం. అది నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. ఆ కేసుల్లో నంబర్ 2 గా ఉన్నట్టు ఈ అధికారంలో కూడా నంబర్ 2 గా ఉండాలనుకున్నాడు. అక్కడ అధికార రేసులో వెనకబడుతున్నాననే ఫీలింగ్ ఉన్నది. అదే విధంగా ఆయనకు వచ్చే ఆదాయాలన్నీ గండి కొడుతున్నారనే విషయంలో కూడా ఆయన
వెనకబడ్డాననే భావనకు వచ్చాడు. ఈ అన్ని కారణాలు చూస్తే టోటల్ గా ఆయన దూరం అవుతూ వచ్చాడు. అయితే ఒక భయం ఉంది, విజయసాయి రెడ్డి పూర్తిగా బయటపడలేడు. ఎందుకంటే సిబిఐ 11 కేసులు, ఈడీ 7 కేసుల్లో ఈయనున్నాడు. పైగా ఈయన ఎక్కడే తప్పించుకుంటాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ఏదో సలహాలు ఇచ్చినట్టుగా ఉంటాడు. మళ్ళా ఈయన అధికారంలో రావడం కష్టం అంటాడు. ఆయన మేము కూటమి బ్రేక్ అయితేనే ఈ సలహాలు ఎవరికి అవసరం లేదు మాకు, మేము ఐకమత్యంతోనే ఉంటాం, మా బంధాన్ని ఎవరు కాదనలేరు. పోతే ఒకవేళ ఇప్పుడు ఈయన వాళ్ళకి సలహాలు ఇస్తున్నట్ట, లేకపోతే మా కూటమిని విడగొట్టమని సలహాలు ఇస్తున్నట్ట, లేకపోతే ఈ కూటమి ఉన్న ఈయన మేధావి అని లోకాన్ని తెలియజేయడానికి చెప్తున్నారు. ఆయనకి అర్థం కాదు. గజిబిజి మనిషి ఆయన ఒక ఆత్మన్యూనతా భావంతో ఎప్పుడు ఆయన ట్వీట్లు చూడండి ఆది నుంచి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ట్వీట్లు చేశాడు, లోకేష్ బాబు మీద ట్వీట్లు చేశాడు. పోతే ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాగా, అందుకని వాళ్ళ మీద ట్వీట్లు చేస్తున్నాడు. అదే విధంగా మళ్ళీ కూటమికి ఏమన్నా దగ్గర అవుతున్నాడంటే అది లేదు. పోతే ఆయన బాధ ప్రపంచం బాధ చేసి ప్రపంచం ఆయన్ని అర్థం చేసుకుని ఆయన గద్దె మీద కూర్చోబెట్టాలనేది కోరిక. అంత సీన్ లేదు ఆయనకి. పోతే ఆయన మొదటి నుంచి ప్రజల్లో తిరిగిన వాడు కాదు, ప్రజలను ప్రభావితం చేసినాడు కాదు, తెర వెనక రాజకీయవేత్త అతను. పైగా ఇప్పుడు ఆయన వ్యవసాయానికి పోతున్నాను, క్షేత్రం అదేమైందో మరలా డేట్లు ప్రకటిస్తానంటాడు, సొంత పార్టీ అంటాడు, మళ్ళీ ఇంకో పార్టీలో చేరేది లేని నిర్ణయం తీసుకోలేదంటాడు. ఏదో ఆయనకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, కూటమికి ఆయన అవసరం ఏం లేదు. పోతే ఆయన ఇచ్చే లీకులతో కూటమికి ఒరిగేది ఏం లేదు. పోతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వేగవంతంగా దర్యాప్తు జరుగుతున్నాయి. ఒకవేళ నిందితుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన ఇచ్చే లీకుల్లో ఏదైనా విషయం ఉందా లేదనేది కూడా దర్యాప్తు సంస్థల పరిగణలో తీసుకుంటే మనం తప్పుదారి పట్టిస్తున్నాడా, నిజంగా ఈయన చెప్పే వాటిలో వాస్తవాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు చూస్తాయి ఆ విషయాలు. అయితే ఈయన బాధ ఏంటంటే జగన్కి ఇప్పటికీ దగ్గరికి కావాలనే ఉంది ఈయనకి. జగన్ వాళ్ళ సత్తుల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిల పాత్ర తగ్గిస్తే తను మళ్ళీ పాత భూమిక వహించాలనే ఉద్దేశం ఉన్నట్టుగా కనబడుతుంది ఒకవైపు. మరొక వైపు కేసుల భయం ఉంది. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఎదిరిస్తే రేపు భవిష్యత్తులో తనకి ముప్పు వస్తుందనే భయం కూడా ఉంది. తనకి ముప్పు వస్తుందని, ఎందుకంటే వీళ్ళంతా సహచర నిందితులు కాబట్టి ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారు, ఈయన ఎదుర్కొంటున్నాడు. కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈయన సహకారం కావాలా, ఆ జగన్మోహన్ రెడ్డి సహకారం ఈయనకి కావాలా? ఈయన పరిస్థితి ముందు పోయి. విజయభాస్కర్ గారు, అంటే పైకి మాత్రమే విడిపోయినట్టుగా ఉన్నారు కానీ లోపల మనసులో కలిసే ఉన్నారంటారా? చెప్పండి. పైకి మాత్రమే అట్లా విడిపోయినట్టుగా ఉన్నారు కానీ లోపల అయితే కలిసి ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. నాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఈయన ఏంటంటే జగన్ మీద, జగన్ కుటుంబం మీద ఆయనకి అంతో ఎంతో ప్రేమ ఉంది. ఎందుకు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఈయన ఎదిగిందే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆర్థికంగా, ఆడిటర్ గా కొంత. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఏదో బాగా సంపాదించారు అంటున్నారు. పోతే అవాలా కేసులు, ఆ కుంభకోణాల్లో ఈయన పాత్ర ఉందని సిబిఐ, ఈడీ గణనాల్లో సాక్ష్యాలు, న్యాయస్థానాల్లో విచారణలు జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా విచారిస్తారు? విజయసాయి రెడ్డిని విచారిస్తారు. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి యాంటీగా చెప్తే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి అగ్నిస్ట్ గా చెప్పే అవకాశం ఉంది. అందుకని వాళ్ళిద్దరు పరస్పరం సహకరించుకొని కేసుల నుంచి బయటపడడానికి ఒక ప్లాన్ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి తగ్గి రావాలా, విజయసాయి నువ్వు లేకపోతే ఇబ్బంది పడతాము అని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుంటే పోవాలనే ఉద్దేశం ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుంటాడు. ఇతని స్టేట్మెంట్లు చూస్తుంటే పూర్తి ఖండితంగా లేవు. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా టార్గెట్ చేయట్లే, ఏదో అరకొరగా అంటే లైట్ బ్లాక్ మెయిలింగ్. ఆ బ్లాక్ మెయిలింగ్ జగన్ లొంగతాడో లేదో మనకు తెలియదు. పోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా బ్లాక్ మెయిల్ చేస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు సహ నిందితుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయి రెడ్డి విషయాలు కొన్ని వెల్లడించే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు విజయసాయి రెడ్డి మళ్ళా కేసుల తీవ్రత, ఆయన సొంత కేసుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో రుచి మరిగాడు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి షేక్ సైదా గారు మాట్లాడతారు. సార్ ఒక్క నిమిషం, విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. షేక్ సైదా గారు మీరు రెస్పాండ్ అవ్వండి. సైదా గారు, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలు తీసుకుంటే ఆయన ఇంకొక మాట అన్నారు. ఏమిటి అంటే, నేను రాజకీయంగా దూరంగా అయితే లేను, మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తాను అంటున్నారు. అయితే రాజకీయాల్లోకి వస్తారు అంటే ఏ పార్టీ వైపు ఎక్కువగా ఆయన వెళ్ళే అవకాశం ఉంది అంటే, కొంతమంది మాట్లాడుకున్న మాట ఏమిటి అంటే కాంగ్రెస్ వైపు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ వైపే ఎందుకు అంటే, ఈ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత షర్మిల గారిని వెళ్ళి కలవటం, పాప అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసా అంటూ ఆవిడికి వివరంగా మాట్లాడిన సందర్భం కూడా మనం గతంలో చూసాం. అంటే ఇప్పుడు ఎక్కువ శాతం ఇప్పుడు జగన్ గారికి ఆపోజిట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎక్కువ శాతం ఉన్న అవకాశం కాంగ్రెస్ పార్టీ అని చాలామంది చెప్పుకుంటున్న మాట. దీని మీద మీరు ఎలా మాట్లాడతారు? అమ్మా హిమబిందు గారు, మీకు ప్యానల్ పెద్దలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కంచెల విజయభాస్కర్ గారు, అలాగే వైసీపీ నాయకులు అన్న ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, అలాగే జనసేన నాయకులు పెద్దన్న వేణు గారు, అలాగే సొంత టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈ నిన్న మాజీ రాజ్యసభ సభ్యులు అలాగే వైసీపీలో A2గా తనకు తానే చెప్పుకొని ఒక ఎలిగినటువంటి మాజీ వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి గారు కోర్టుకు హాజరై మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం డిబేట్ నడుపుతా ఉన్నాం. విజయభాస్కర్ రెడ్డి గారు మీడియా ముందు ఆయన యొక్క ఆవేదనను ఒక పక్కన వ్యక్తం చేసినట్లుగా నాకు అనిపించింది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి గత 15 సంవత్సరాలుగా ఒక నమ్మిన బంటుగా, పాలేరులాగా ఆయనకి నేను పనిచేశాను. ఆయనతో పాటు కలిసి జైలు జీవితం గడిపాను. అతని మంచి చెడులో అతనికి బాసటగా నిలబడ్డాను. అనేక ఆరోపణలను ఎదుర్కొన్నాను. నేను ఒక అవినీతి చక్రవర్తిగా నా మీద కావాలని కుట్ర జరిగింది. ఆ కొఠారి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఆయన ఒక బాధాతత్పర ఉదయంతో మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు వాస్తవంగా ఒక ఆడిటర్గా ఉంటూ మరి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ జీవితంతో పాటు అతను ఆర్థికంగా వెతకడానికి నిచ్చెన వేసినటువంటి వ్యక్తి, సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి మనందరికి తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి కూడా ప్రధాన కారకుడు విజయసాయిరెడ్డి దాంట్లో ఎక్కడా కూడా తేడా లేదు. ఎందుకంటే ఈయనే సూత్రధారి, పాత్రధారి, అన్ని తానే నడిపినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఆయన బాధపడి నిన్న మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తూ ఉంటే ఆయన చెప్పాడు, రాజకీయంగా కూడా నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను, సంవత్సర కాలంగా నేను వ్యవసాయంలోనే ఉన్నాను, మరి నేను ఇప్పుడు ఏ రాజకీయాల్లో లేను, అయినా కానీ నేను రాజకీయాలకు దూరం కావటం లేదు, నేను త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి కూడా ఆయన మాట్లాడాడు. ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కూడా ప్రస్తావించడం జరిగింది. బీజేపీ గురించి మాట్లాడాడు, వైసీపీ గురించి మాట్లాడు, జనసేన గురించి కూడా మాట్లాడు. సరే, కాంగ్రెస్ గురించి కూడా ఆయన ఎక్కడా మాట్లాడాడు. సరే, ఊహాగానాలు, ఎందుకంటే ఆయన కూడా మరి ఏదో ఒక రాజకీయ వ్యాప్తి ఉండాలి కాబట్టి, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా మరి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి, కట్నా ఏదో ఒక విధంగా రాజకీయాల్లో మరి మనుగడ సాగించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, మనం గమనించాల్సిన విషయం. మరి ఆయన ఏ దారి పడతాడా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా ఆయన కాంగ్రెస్ లోకి వస్తాడా, లేకపోతే ఇంకొకతో మరి షర్మిలమ్మ గారితో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మాట్లాడినటువంటి సందర్భాన్ని మీరు కోట్ చేస్తూ మాట్లాడారు కాబట్టి రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. నేను అనుకుంటున్నాను విజయసాయిరెడ్డి గారు కాంగ్రెస్ లోకి వస్తాడని చెప్పి మేము భావించడం. ఎందుకంటే ఆయనకున్నటువంటి కేసులు, ఆయనకున్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో జరిగితే ఇమీడియట్ గా జైలుకి పోవడం ఖాయం. బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే బీజేపీకి వెళ్ళడానికి ఎన్డీఏ అంటే ఈ రాష్ట్ర బీజేపీ నాయకులతో ఆయనకు సత్సంబంధాలు లేవు. ఈ కూటమి అడ్డుపడతా ఉంది అతనికి. అందువల్ల అతనికి ఒక బాధ.
వైసీపీలోకి మళ్ళీ రీబ్యాక్ అవుతామా అనుకుంటే అక్కడ కొఠారి ఈయన చెప్పినటువంటి కొఠారి వాళ్ళేమో సిద్ధంగా లేరు. ఈయనకుండా పార్టీకి నష్టం జరిగింది, అపవాదం జరిగింది. ఇందాక నేను చెప్పినట్లుగా ఈయన సూట్ కేసులు పెట్టించడం వల్ల జగన్ జైలుకు పోయాడు. ఇవన్నీ కూడా మరి ఆయన ఒంటెత్తు పోకడతో వ్యవహరించాడు. విశాఖపట్నంలో భూములు కాజేశాడు, కబ్జా చేశాడు. ఆ యొక్క శాంతి అనేటువంటి ఒక మహిళతోటి నడిపినటువంటి వ్యవహారం వల్ల పార్టీ బస్టు పట్టింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, మరి వీళ్ళిద్దరే కాకుండా అనేక మంది మరి భారతి గారు ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ కుటుంబ వ్యవహారంగా నడుస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి నేను అనుకోవటం మరి వైసీపీలోకి వెళ్తే బాగుంటుందేమో అన్నట్టు ఒక ఆలోచన. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన రిజైన్ చేసిన తర్వాత చెప్పాడు, తెలుగుదేశంతో కుమ్మక్కయ్యాడు, ఇంకా ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇంకా 3 సంవత్సరాలే ఉంటుంది కాబట్టి మరి దాన్ని త్యజించి బయటకు వచ్చాడు. చంద్రబాబు ట్రాప్ లో విజయసాయి రెడ్డి పడ్డాడని చెప్పి ఆయన మాట్లాడాడు. నమ్మక ద్రోహం చేశాడని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత అయితే ఏం చేయాలన్నటువంటి ఒక కుట్టుమిట్టాడుతుంటే కంచెర్ల విజయభాస్కర్ చెప్పినట్టుగా ఒక ఫిక్స్డ్ మైండ్ తోటి ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు. సరే మనం ఆలోచించాలా మా సైదా గారు. ఓకే, వేణుగోపాల్ గారు, మేడం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూటమి సరిగ్గా ఉంది, కరెక్ట్గా ఉంది కాబట్టి కూటమి ఉన్నంత కాలం కూడా జగన్ అధికారంలోకి రావటం అనేది కల్లా అన్నారు. కూటమి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. అసలు కూటమి ఏర్పడిందే ఆయన వల్ల అన్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే. అయితే టార్గెట్ పవన్ కళ్యాణా లేకపోతే టార్గెట్ కూటమి అంటే ఏం చెప్తారు మీరు? మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, స్వతంత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం. మేడం, ఈరోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడేది కొన్ని విషయాలు అయితే మాత్రం, ఎందుకంటే మేము కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నాం కాబట్టి అప్పుడు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పింది వాస్తవాలే. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో విజయసాయి రెడ్డి గారు ముఖ్యమైన పాత్ర వైఎస్ఆర్ పార్టీలో పార్టీ పెట్టిన రోజు నుంచి, పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి ముఖ్య పాత్ర వహించాడు విజయసాయి రెడ్డి గారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు వీళ్ళు, కసిరెడ్డి వాళ్ళు వీళ్ళు చేరుతూ ఒకరికొకరు రావడం జరిగింది. అంత పార్టీ పెట్టక ముందు నుంచి విజయసాయి రెడ్డి బాగా వైఎస్ఆర్ ఫ్యామిలీతో బాగా సన్నిహితంగా ఉండడం, రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఆడిటర్ గా ఉండడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ అవ్వడము, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పురుడు పోసుకోవడము, ఆ పార్టీని అధికారం తీసుకురావడంలో విజయసాయి రెడ్డి గారు చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు. ఆయన ఏది చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో చేస్తా వచ్చి ఒక క్రమశిక్షణతో పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు 2014లో 67 సీట్లు రావడం జరిగింది. అది ఒక ఆ రోజు తక్కువ పర్సంటేజ్ తోనే ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2019లో అధికారంకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు ఏదో సంవత్సరం రోజులు, అంటే ఆయన దగ్గర తెలుసు కాబట్టి సంవత్సరం రోజుల వరకు నేను అంటి పెట్టుకున్నాను. ఆ తర్వాత నన్ను పక్కన పెట్టేసి ఒక కోటరీ అనేది తయారైంది. ఆ కోటరీలో లిక్కర్ స్కాము, ఇసుక స్కాము, మట్టి మైన్స్, దేవాదాయ భూములు, అడవి భూములు, ప్రభుత్వ భూములు, ఏది పడితే అది, ఎక్కడ పడితే ఆడ కమిషన్లు, ఏడ పడితే ఆడ అవినీతి. జగన్మోహన్ రెడ్డి గారు ఈయనేమంటున్నాడు, ఆయనకు తెలియదు అంటే ఆయన తెలియకపోవడం కూడా తప్పే కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఏం జరుగుతుందో రాష్ట్రంలో అవినీతి జరుగుతుండే చోట దాన్ని కంట్రోల్ చేయలేకపోతే కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతే. ఆయనకి తెలిసి జరిగినా తెలియక జరిగిపోయినా ఆయన సంబంధాలు ఉన్నట్టే అనుకుంటారు ఎవరైనా కానీ. విజయసాయి రెడ్డి గారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటున్నాడో కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు కానీ నమ్మే పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళకి ఇంటెలిజెన్సీ ఉంటుంది, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ ఎమ్మెల్యే అవినీతి చేసినా, ఏ ఎమ్మెల్యే అక్రమాలు చేసినా, ఏ ఎమ్మెల్యే ఏ
క్రైమ్ చేసినా కూడా ప్రతి ఒక్క విషయం తెలుస్తూ ఉంటుంది. అలాంటి ఇంత పెద్ద మాఫియా ఈయన 100 కోట్లు ఇచ్చాను, ఆ 100 కోట్లతో లిక్కర్ స్కామ్ లో వాళ్ళు ఏదైతే బ్రావరేజెస్ కంపెనీస్ తీసుకొని సిండికేట్ చేసి 10 రూపాయల మందును 100 రూపాయలకి అమ్మి 90 రూపాయలు లబ్ధి పొంది వేల కోట్లు సంపాదించుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నారంటే కూడా అది కూడా తప్పే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించండి దృష్టికి రాని పరిస్థితిలో ఉంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. అది విజయసాయి రెడ్డి గారు ఎందుకు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడో అది ఆయనకే తెలియాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కాదు కదా, మోకాల యాత్ర చేసినా పొలిదండాలు పెట్టినా గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ రోజు పటిష్టమైన ఈ 3 పార్టీలు కలిసి ప్రయాణిస్తుంటే ఈరోజు చూసాం ఏ విధంగా మెజారిటీతో రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు రావడము, అదే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్ ఎన్ని సీట్లు రావడము చూసాం. ఇదే 3 రాజకీయ పార్టీలు కలిపి ఇంకా పకడ్బందీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఎక్కడ గాని అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా, ఎక్కడ కానీ క్రైమ్ తావు లేకుండా ప్రభుత్వం పరిపాలిస్తా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సందర్భంలో గాని అవకాశం రాదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు విజయసాయి రెడ్డి గారు. అది ఏదైనా రాజకీయ విశ్లేషకులు చెప్పగలుగుతారు, ఏ సామాన్య పౌరులు కూడా చెప్పే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అయితే ఒక నిమిషం అండి, విజయసాయి రెడ్డి గారు అయితే ఆ మాటలు చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తప్పకుండా ఈ మాటలు వెళ్ళే ఉంటాయి, వెళ్లకుండా అయితే ఉండవు. అతను ఆయన పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారంటే మీ సైడ్ నుంచి ఏమనుకుంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రము అవి డైజెషన్ కాదు ఆయనకి. ఓకే, ఇప్పుడు గతంలో కూడా చూసాం 175కు 175 సిద్ధం సభల ద్వారా మేమే వస్తాము అని చెప్పి జనాన్ని ఏ విధంగా తోలించుకొని ఆ జనాల దగ్గర కిడ్ బాక్సింగ్ లాగా పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, జనాలు వచ్చే పోయే వాళ్ళని దాన్ని కొట్టమని చెప్పేసి బాక్సింగ్ లాగా అలాంటి ప్రోగ్రాంలన్నీ చేపిస్తే ఏ పరిస్థితికి దిగజారిపోయిందో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డైజెషన్ చేసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ ముగ్గురిని నేనే వస్తాను, ఇప్పుడు ఎలక్షన్ పెడితే మేము వస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా మేము వస్తాము అనే ఒక భ్రమలో ఉన్నారే గాని అసలుకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతా ఉంది, మన నాయకులు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఎంతంత దోచుకున్నారు, కార్యకర్తలకు ఏం న్యాయం చేశారు, ప్రజలకు ఏం న్యాయం చేసినారు అంటే అటు సమాధానం లేదు. నేను వస్తాను సిద్ధం సభకు వచ్చినంత విధంగా రచ్చబండ కార్యక్రమం చేస్తాను 5 సంవత్సరాలు జరిపాడు. సంక్రాంతికి రచ్చబండ కార్యక్రమం పెడతాను, దీపావళికి రచ్చబండ కార్యక్రమం వస్తాను అని చెప్పేసి ఆ 5 సంవత్సరాలు కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూసుంటే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు చెప్పినవన్నీ తెలుసుంటాయి. గ్రౌండ్ లెవెల్లో ఏం అవినీతి జరుగుతా ఉంది, గ్రౌండ్ లెవెల్ క్వార్టర్ ఏ విధంగా పనిచేస్తా ఉంది, ఆ క్వార్టర్ మాట వినేసి ఈ రాష్ట్రం ఏమైపోతా ఉంది, ఏంది అసలు ఒక రెవెన్యూ గురించి మాట్లాడుతాను. నిన్న మొన్న డిస్కషన్ ఈ అనగాని సత్యప్రసాద్ సార్ గారు మినిస్టర్ అనగాని గారికి నాని గారు మాట్లాడుతున్నారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఆ రెవెన్యూ గురించి. పాస్బుక్ లో ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలో గవర్నమెంట్ ఇచ్చే పాస్బుక్, రికార్డ్స్ పాస్బుక్ ని ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకు వేసుకున్నారా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటే ఆ రోజు చెప్పాలా లేదా అధికారులు గాని ఆ కన్సల్టింగ్ మినిస్టర్లు గాని సరే ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు జీర్ణించుకుంటారా? వేణుగోపాల్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉంటాడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉంటాడు, వివిధ రకాల పార్టీ నాయకులు ఉంటారు, లేదా పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు. నువ్వు జగన్ ఫోటో వేసుకుంటే ఏమని అర్థము? ఓకే అండి, ఓకే 1 మినిట్ వేణుగోపాల్ గారు 1 మినిట్. నిన్న పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఒక మాట అన్నారు. ఏమిటి అంటే గతంలో ఎవరు కూడా ఫోటోలు అసలు వేసుకోలేదు, మేమే వేసుకున్నట్టుగా అన్నారు కదా, ఇప్పుడు మాత్రం మీరేం చేశారు అని చెప్పి ఆ బుక్స్ ఓపెన్ చేసి చూపిస్తూనే జగన్ అనేది ట్రెండ్ సెట్టర్, ఫాలోవర్ కాదు, మిగతా వాళ్ళందరూ ఫాలోవర్స్ అంటూ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చెప్పిన డైలాగ్స్ని కూడా వాడటం జరిగింది. దీని మీద కూడా మీరు ఎలా స్పందిస్తారు? అదే
ఇప్పుడు వాళ్ళకి ఏం ధీమారా అంటే ఈ ట్రెండ్ సెటర్ ఏం ట్రెండ్ సెట్ చేశారు. 11 సీట్లు 23 సీట్లతో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. 23 సీట్లు వచ్చింది. 23 సీట్లు వస్తే మన ముఖాన్ని ఎంత, మేము అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం, మనకి ఏమి ఇచ్చారు, మనం ఏం చేయాలి? ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ రైతులకి ఒక ప్రభుత్వం గుర్తు ఇచ్చేసి వాళ్ళకి రికార్డుగా ఇవ్వాలే గాని దాన్ని చేయలేదు. సర్వే రాళ్ళ పేరు 700 కోట్లు ప్రభుత్వ ఖజానా ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి సర్వే రాళ్ళు వేస్తే దాన్ని ఎట్లా డైజెషన్ చేసుకుంటారు రైతులు, ఎట్లా డైజెషన్ చేసుకుంటారు ప్రజలు? అదే విధంగా ఏదైతే లోకల్ కోర్టులో ఏదైతే లీగల్ మ్యాటర్లు, ఈ రెవెన్యూకి సంబంధించిన మ్యాటర్లన్నీ లోకల్ కోర్టులో జరగకూడదు, ఆర్డీఓ అనేది పరిష్కరించాలి అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఆర్డీఓలు ఎవరి కింద పనిచేస్తారు? ప్రభుత్వాల కింద పనిచేస్తారు, నాయకుల కింద పనిచేస్తారు. వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్లు ఇస్తారే గాని న్యాయంగా జడ్జిమెంట్లు ఇస్తారా? ఓకే అండి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, నాకు కొంచెం టైం కావాలమ్మా. ముగ్గురితో మాట్లాడించారు కాబట్టి ముగ్గురు మాకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదు సార్, ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 2025 అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే జగన్ 2.0 అన్న అంశాన్ని ఆయనే తీసుకొచ్చారు. జగన్ 2.0 ఇక జనంలోనే ఉంటారు అని చెప్పి 2025లో మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఆయన అడపదడపా కనిపించారు కానీ కంప్లీట్గా ఎక్కడా కనిపించలేదు అనే వాదనలు అయితే జరుగుతున్నాయి. ఎక్కడైనా దేనికైనా పిలుపునివ్వాలన్నా కూడా జస్ట్ ఇలా చేయండి అలా చేయండి అని అన్నారే కానీ ఆయన స్వయంగా పాల్గొన్న దాఖలాలు కూడా ఎక్కడా కనిపించలేదనే మాట అనుకున్న టైంలో మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆల్రెడీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మనకి మిగిలింది 3 సంవత్సరాలే, ఇంకో సంవత్సరంన్నర తర్వాత నేను పాదయాత్ర చేయటం ఏంటి? ఎవరైనా పాదయాత్ర అనేసరికి ఈ 4 రోజుల్లో చేస్తామో లేకపోతే 2 నెలల్లో చేస్తామో అలా చెప్పుకుంటారు కదా. ఈయన మాత్రం సంవత్సరంన్నర తర్వాత జరిగేదానికి ఇప్పుడే చెప్పారు అని ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న మాట. దీని మీద ఏం చెప్తారు? ఎప్పుడో సంవత్సరంన్నర తర్వాత జరిగేదానికి ఇప్పుడే ఎందుకు పాదయాత్ర అని పేరు పెట్టుకుని మాట్లాడటం అనేది కూడా ఎక్కువగా వింటున్నాం మనం. దీని మీద ఏం చెప్తారు? శ్రీ గారు చెప్పండి సార్. ఇప్పుడు పాదయాత్ర అనేది దాదాపు 2 years చేస్తానన్నాడు. 2 years ఏ నాయకుడు కూడా ఫస్ట్ ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజా ఉద్యమాలు, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ప్రెస్ మీట్లు, ఆ కార్యక్రమాలకు సంబంధించి క్యాడర్ను చైతన్యపరచడం, క్యాడర్ గ్రామ స్థాయి నుండి కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమం చేస్తారు, చేయాలా. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకులు 3 ఏళ్ల వరకు ఆంధ్రప్రదేశ్కి రాలే, తెలంగాణలో ఉన్నారు, వాళ్ళకి పక్కన పెడదాం. మాకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు అడపదడప అన్నారని, వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని మీరు అంటున్నారు కదా. అడపదడప కాదమ్మా, వారానికి 7 రోజులు ఉంటుంది. 7 రోజులు ఉంటే 2 రోజులు శనివారం ఆదివారం తిప్పితే ప్రతి 5 రోజులు కూడా తాడేపల్లిలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలియకుంటే ఒకవేళ మీ ఛానల్లో ఎవరైనా ఉంటే ఆ ప్రాంతంలో అడిగి కనుక్కోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు అనేది అడిగి కనుక్కోండి. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అలా కదండి, మొంతా తుఫాన్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నారండి మీరు? ఎక్కడైతే మీరు చూసినట్లేదు, ఎక్కడ తుఫాన్ వచ్చినప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్తున్నారు, తుఫాన్ వచ్చిన ప్రాంతాలకు పోయి పరామర్శించినారు. వాళ్ళకి సంబంధించినటువంటి తుఫాన్ అయిపోయిన తర్వాత కదా సార్ వచ్చింది. తుఫాన్ లో పోయి చంద్రబాబు నాయుడు గారు రోడ్డు నిలబడుకొని గొడుగు పెట్టుకోలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అక్కడ లేరు కదా సార్, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లేరు కదా, ఏపీలోనే లేరు కదా. చేయాల్సిన బాధ్యత ఉంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళు దానికి సంబంధించినటువంటి అలర్ట్ ఎప్పటికప్పుడు చేసి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం తర్వాత ప్రతిపక్షం ఎప్పుడు వాళ్ళకి జరిగిన నష్టం జరిగితే ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు, వెళ్ళారు, రైతుల దగ్గరికి వెళ్ళారని చెప్తున్నారు కదా, ఆ తుఫాన్ అప్పుడు వెళ్ళారని చెప్తున్నారు కదా. ఎన్ని జిల్లాలకు వెళ్ళారు పోనీ చెప్పండి మీరు, ఎన్ని జిల్లాలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడినారు కదా, మీరు ఒక నలుగురు అయితే నేనేంది ఆన్సర్ చెప్పండి, నాకు చెప్పండి. వాళ్ళకి ఆన్సర్ ఎవరికి ఫేవర్ గా ఏం లేదండి, వాళ్ళని అడిగే వాళ్ళని ఎవరికి ఫేవర్ ఏం లేదు. వాళ్ళని అడిగే ప్రశ్నలు వాళ్ళని అడుగుతున్నాం, మిమ్మల్ని అడిగే ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాం. మీ వర్షం చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైనా, ముఖ్యమంత్రి అయినా, అధికార పార్టీ ఉన్నా, ప్రతిపక్షం ఉన్నా, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తారు, ఆ ప్రాంతంలో బాగా ఎక్కువ నష్టం జరిగిన ప్రాంతానికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంచనా వేస్తారు. ముఖ్యమంత్రి అయితే అక్కడనే అధికారులకు చెప్పడం కానీ, కేబినెట్ మీటింగ్ పెట్టుకొని కానీ, ఆ మీటింగ్ లో అక్కడ వాళ్ళకి సంబంధించిన వ్యవహారం అంతా డిస్కషన్ చేసి ఏమేమి నష్టం జరిగింది అనేది విశ్లేషించి చెప్తారు అక్కడ ముఖ్యమంత్రి గారు అయితే. అదే ప్రతిపక్ష నాయకుడు అయితే ఆ ప్రాంతానికి వెళ్తారు, ఆ ప్రాంతంలో వెళ్ళినాక అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అక్కడే మీడియాకు అడ్రస్ చేస్తారు, ప్రభుత్వాన్ని దీనిపై స్పందించమంటారు, స్పందించి పనులు చేయమని చెప్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరుగుకుంటూ వచ్చారంట తల్లి, రాష్ట్రం అంతా తిరగరు కదా. ఏ ప్రాంతంలో నష్టం జరిగిందో ఆ నష్టం ఒక ప్రాంతంలోనే జరిగిందంటారు మీరు, అంతేగా? ఓకే చూపుతారు. ఓకే ఓకే
మరి మనం అట్లా పెట్టుకోకుండా డిస్కషన్ లో ఎక్కడెక్కడ తిరిగినారు లెక్క చెప్పండి అంటే కిలోమీటర్లు చెప్పమంటే ఎట్టేద్దమ్మా. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేసినాడు. ఆ తర్వాత సరే ఇప్పుడు పాదయాత్రనే చెప్పండి. ఇప్పుడు మీరు ఎప్పుడుదో ఒక ప్రాంతానికి వెళ్ళాలా, రాష్ట్రం అంతా తిరగాలంటున్నారు కదా. ఇప్పుడు పాదయాత్ర సంవత్సరంన్నర, ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నే సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు ఎందుకు లేవనెత్తుకు వచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనే దాని మీద మీ స్పందన ఏంటో చెప్పండి పోనీ. మీరు 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 ఒక క్వశ్చన్ అడిగినాక నేను ఆ క్వశ్చన్ ఆన్సర్ అన్నా చెప్పాలా, లేదా వాళ్ళ వేసిన క్వశ్చన్లకు నేను ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడినాక దానికి ఆన్సర్ చెప్పకుండా మీరే క్వశ్చన్ చేసుకుంటుంటే మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు, వాళ్ళ అవసరం లే. కాబట్టి మనం వాళ్ళకి ఆన్సర్ కూడా చెప్పాలి కదా. సరే ఇవ్వండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి మీరేమో రాష్ట్రం అంతా తిరగాలన్నారు. పోనీ వాళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళకి చెప్పని ముందు. సరే చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మీరేమన్నారంటే, వాళ్ళు అడిగినప్పుడు ఏమన్నా అంటే అన్ని ఊకొట్టినారు. నేను అడిగేటప్పుడు నాకు సరే మీరు కూడా చెప్పండి. నేను ఇప్పుడు కూడా ఊకొడతా. ఓకే మీరు చెప్పండి. భాస్కర్ గారు ఏమన్నారు, భాస్కర్ గారు ఇక్కడ వాళ్ళు ఏమైనా లోపాయికారు ఒప్పందం పెట్టుకున్నారేమో, విజయసాయి రెడ్డి వీళ్ళు ఏదైనా లోపాయికారు ఒప్పందాలు పెట్టుకుని నడుపుకుంటున్నారేమో, ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆయన క్లియర్ గా చెప్పలేకున్నారు అంటున్నారు. మేము లోపాయికారు ఒప్పందం మేము పెట్టుకోలే. ఆదినారాయణ రెడ్డి గారిని బీజేపీలో జరిపించినారు. ఆదినారాయణ రెడ్డి గారు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నిక జరిగితే ఆదినారాయణ రెడ్డి గారు డోర్ టు డోర్ పనిచేసి అక్కడ గెలిపించుకొని వచ్చినారు. అంటే లోపాయికారు ఒప్పందం అంటే అట్లాంటి. సీఎం రమేష్ గారు ఇక్కడ ఉన్నారు, ఎంపీగా గెలిచినారు అనకాపల్లిలో. అక్కడ ఎంపీగా గెలిచి అక్కడ బీజేపీకి సంబంధించిన వ్యవహారాలు కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ నడుపుతుంటాడు ఆయన. ఇక్కడ సుజనా చౌదరి గారు విజయవాడలో ఉన్నారు, ఆయన బీజేపీలోకి పంపించినారు. వీళ్ళు లోపాయికారు ఒప్పందం అంటే ఈ టైప్ ఉంటుందమ్మా, మా టైపు కాదు. మేము బయటకు పోయిన తర్వాత ఆయనతో మేము మాట్లాడలే, మాతో ఆయన మాట్లాడలే. ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు, ఆయన బాధ ఆయన పడుతున్నాడు. దానికి సంబంధించి మేము ఎక్కడ స్పందించలే, మాట్లాడలే. మీరు దాన్ని తీసుకొచ్చి వాళ్ళు మా కంట కడతారంటే మేము సమాధానం చెప్పాలి కదా. కాబట్టి అది అక్కడ జరిగింది. రెండోది మా వేణు అంటున్నారు దొంగల మీద చేసుకొని చెప్పమని. వేణు గారిని జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఎలాంటిదో అనేది ఆయనే చెప్పమని నేను చెప్పను. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నానన్నాడు కాబట్టి, వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి, అధికార ప్రతినిధిగా పనిచేసినాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఎలాంటిది అనేది బయటకు వచ్చినాక చెప్పేది కాదు. నిజంగానే ఇక్కడ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైప్ క్యారెక్టర్ అని చెప్తే నేను కూడా ఆయన ఒప్పుకుంటా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీలున్నంత వరకు ఎప్పుడు తప్పు చేయాలని కానీ తప్పు చేయించాలని కానీ చేసే ఉద్దేశం కానీ అనుకోలేదు. ఆయన కరెక్ట్ గా నడుచుకోవాలనే ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఇంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా కదండి, ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అన్నారు కదా, ఇప్పుడు ఈయన విజయసాయి రెడ్డి చూస్తే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కదా, ఆయన పాదయాత్ర మీద ఈ వ్యాఖ్యలు ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉంటుందా? పోనీ అదేనే చెప్తండి. వాళ్ళు చెప్పినా చెప్పి అన్నిటికీ సమాధానం చెప్తా. అందుకనే నాకు కొంత టైం కాలమ్మా. సరే చెప్పండి. ఇప్పుడు పాదయాత్ర అనేది అధికారం కోసం కాదు, ప్రజల సమస్యలు ఎత్తి చూపించడం కోసం. ప్రజా సమస్యలు ఎత్తి చూపించడంతో పాటు అక్కడ జరిగినటువంటి నష్టానికి అధైర్యంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే ఆ ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడమే ప్రజా నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. కాబట్టి దానికి సంబంధించి ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని ఎత్తి చూపించి వాళ్లకు జరిగినటువంటి నష్టంతో పాటు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి ఈ పాదయాత్ర. అదే విధంగా మీరన్నట్టు ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎత్తి చూపిస్తున్నారు. మీకు తెలుసునో లేదో, మామిడికాయలకు సంబంధించి కానీ, పొగాకు సంబంధించి కానీ, టమాటాకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కానీ అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ క్యాడర్ ద్వారా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో అనేక ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్ అయి చేయిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిది మనం ఆయన ఏదో ఇంట్లో కూర్చున్నట్టు, మనం ఏదో పని చేసినట్టు ఎవరు చెప్పండి. ఆయన ప్యాలెస్ లో అన్నారు తప్ప ఇంట్లో కూర్చున్నారని మేము ఎవరు అనలా. ప్యాలెస్ లో కూర్చొని అందరితో మీరే ఒప్పుకున్నారు. క్యాడర్ తో చేయిస్తున్నారన్నమాట మీరే అన్నారు. క్యాడర్ తో చేయిస్తున్నారన్నమాట మీరే కదా అన్నది. చేస్తున్నారు. ఓకే, మీరు అన్నమాట ప్రకారమే మీరు ఏదైనా అనమన్నారు కాబట్టి ఓకే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊర్లోకి వచ్చి ధర్నా చేసిపోతాడా? చంద్రబాబు నాయుడు గారు కూడా చేసేది విజయవాడ కూర్చొని ప్రెస్ మీట్ తప్ప, 3 ఏళ్ళకి ఒకసారి ప్రెస్ మీట్ తప్ప ధర్నాలు కూడా చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలకి స్టార్ట్ చేసినారు. రైతు పోరుకు సంబంధించి కానీ, లేక విద్యార్థులకు సంబంధించి కానీ, వీళ్ళు చేస్తున్న దాడుల పైన కానీ, వీళ్ళు చేస్తున్న అన్యాయాల పైన కానీ, వీళ్ళు ఇస్తున్నటువంటి సూపర్ 6 ఫెయిల్యూర్ పైన కానీ, అనేకమైనటువంటి కార్యక్రమాల పైన అనేక చోట్ల ఇప్పటికే మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాము. కాబట్టి ఈ అన్నింటినీ వీళ్ళు భరించలేకున్నారు. కాబట్టి భరించలేకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, ఆయనతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ ఏదో విధంగా కేసులో పెట్టించాలంటే ఆయనకు వ్యతిరేకంగా బయట ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అప్రూవల్ గా మార్చామనే ఉద్దేశం వాళ్ళు ప్రయత్నం చేసి, వాళ్ళు అక్కడ మారకపోతే వీళ్ళు సిట్ అనేది ఒకటి కమిటీ వేసి ఆ సిట్ ద్వారా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నివేదికలు తెప్పించి దాని ద్వారా ఈడీకి పంపించి ఆ ఈడీని వాళ్ళని పిలిపించి విచారణ చేపించి ఈ
విచారణ అంతా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేసినారేమో, లేకపోతే వీళ్ళందరినీ ఎందుకు జైల్లో పెడతారు, వీళ్ళందరినీ ఎందుకు విచారిస్తారు అనే ఆలోచన రావాలనే ఉద్దేశంలో భాగమే తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు. మద్యం గురించి పదే మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ తయారు చేసిన మద్యం, గవర్నమెంట్ నుండి తీసుకొచ్చి అమ్మిన మద్యం, గవర్నమెంట్ అమ్మిన మద్యం, గవర్నమెంట్ కు వచ్చినటువంటి డబ్బులు అక్కడ అక్రమాలు జరగలేదనేది ఇది వాస్తవం. కాబట్టి దాని జోలికి ఎవరు ఏం చేయాలనుకున్నా కుదరలేదు. ఈ రోజు జరుగుతుంది కదా, ఈ రోజు రాష్ట్రంలో 3636 షాపులు ఉన్నాయి, రాష్ట్రంలో 540 బార్లు ఉన్నాయి, దాదాపు 150,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి సందులోను ప్రతి గొంతులోను ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రం మొత్తం విచ్చలవిడిగా వీళ్ళకి కావాల్సినటువంటి కుటీర పరిశ్రమలు పెట్టి దానికి సప్లై చేసి దాని ద్వారా అనేక మందిని ఇప్పటికే 340 మంది 50 మంది దాదాపు చనిపోవడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి నకిలీ మద్యం ద్వారా అనేక మంది చనిపోతున్నారు. ఈ చనిపోయే దాంట్లపైన కూడా ఎప్పటికప్పుడు మేము స్పందిస్తుంటే ఆ స్పందించినటువంటి వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ తీసుకుపోయి జైల్లో పెట్టే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీనిపైన మేము పోరాటం చేసే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు దుష్ప్రచారం చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో మోహన్ రెడ్డి గారు ఓకే నెక్స్ట్ ఒకసారి ఒక నిమిషం కంచర్ల విజయభాస్కర్ గారు, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఇప్పుడు రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారు తిరిగి చేస్తున్నారా అంటే ఆయన రోజుకి ఎన్ని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు? అటు దావోస్లో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంకేమైనా విదేశాలు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ నుంచి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. నెక్స్ట్ నిన్న పేర్ని నాని గారికి కూడా కౌంటర్ అనగానే సత్యప్రసాద్ సంబంధించి రెవెన్యూ శాఖకు మంత్రికి సంబంధించి కూడా కొన్ని రకాల తీవ్రమైన వ్యాఖ్యలు మాట్లాడటం జరిగింది. దీని మీద ఓవరాల్గా మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడున్నా ఆయన టెలికాన్ఫరెన్స్లు, జూమ్ మీటింగ్స్, వాటి ద్వారా ఎప్పటికప్పుడు ఆయన రోజు 18 గంటలు పనిచేస్తాడు. రోజు 18 గంటలు విధి నిర్వహణలో ఉంటాడు. ఆయన మొదటి నుంచి హెవీ డిసిప్లిన్ ఉన్న మనిషి. ఒక యూనివర్సిటీలో చక్కగా చదువుకున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, అంచెలంచెలుగా పైకి వచ్చాడు. చిన్నప్పటి నుంచి రాజనీతి శాస్త్రం చదివాడు, చరిత్ర చదివాడు, అదేవిధంగా ఎకనామిక్స్ చదివాడు. ఎంఫిల్ చేయబోతున్నప్పుడు ఎంఫిల్ చేసే దశలో ప్రొఫెసర్ ఎన్జి రంగ ఆర్థిక శాస్త్రం మీద ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. క్రమశిక్షణ కలిగిన జీవితం అయింది. పోతే అదే విధంగా 78లో ఆయనకు అవకాశం వచ్చి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాడు. తర్వాత తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి ఈ విధంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. అది క్రమశిక్షణతో కూడింది. ఆయన ఎవరు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించలేదు. తండ్రి అధికారాన్ని, తండ్రి దుర్ఘటన మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మధ్యలో రాలేదు, దయచేసి మీరు కూడా రాకండి, వాళ్ళ వర్షన్ ఏంటో వినిపించనివ్వండి. వ్యక్తిగతంగా మాట్లాడాలి, మీరు అట్లా కదా ఆయన మాట్లాడుతున్నారు కదా, ఆయన వర్షన్ చెప్తున్నప్పుడు చెప్పనివ్వండి. మీరు మధ్యలో మీరు రియాక్ట్ అవ్వాలనుకుంటే మీకు నేను సమయం ఇస్తా, మీరు మాట్లాడుతున్నారు కానీ. ఆత్మీయ ఆలింగనాలు కాదయ్యి, ఆత్మీయ ఆలింగనాలు కాదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మధ్యలో రాలేదు కదండి, వాళ్ళు మాట్లాడినివ్వండి, వాళ్ళ వర్షం వినిపించనివ్వండి. ఒక నిమిషం వాళ్ళు మాట్లాడినివ్వండి, మీకు సమయం ఇస్తాం, మీరు మాట్లాడుతున్నారు. ఆయన పాదయాత్రను చూసి జనం రాజశేఖర రెడ్డి కుమారుడు అని చెప్పి ఆయన ఏం చెప్తాడో ఏంటని చెప్పి ఈయన అదే వ్యక్తిగతం ఎట్టవుతుందా? వ్యక్తిగతంగా తండ్రిని అడ్డు పెట్టుకొని వచ్చింది ఆయన, మామని ఉండి పోటీ పడిచింది ఈయన కదా. తండ్రిని అడ్డు పెట్టుకోవాలి, ఆ పార్టీ వదిలిపెట్టి రాయలసీమ దబాయింప, పాలికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. మాట్లాడేది వ్యక్తిగతం కాదా? నువ్వు మాట్లాడేది వ్యక్తిగతం కాదా? ఎప్పుడు ఒకటప్పుడు ఉపన్యాసం చేస్తా ఉంటావు. పలానా చోట నేను వ్యక్తిగతంగా మాట్లాడినానని చెప్పండి. ఒక నిమిషం సరే మీరు చెప్పండి విజయభాస్కర్ గారు, మీరు కంటిన్యూ చేయండి. అది కాదు, ఎవరినో మాట్లాడకుండా మీకు ప్యాలెస్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. తెలుగుదేశం కూటమి ప్రతినిధులు వాయిస్ పోతే ఏంది, ఎవరు డిబేట్కి వచ్చినా వైసీపీ నుంచి అడుగడుగున అడ్డు తగలుతారు. సంస్కృతి పార్లమెంట్ లో కానీ విజయభాస్కర్ గారు మీరు అట్లా వాళ్ళ మీద ఏమనొద్దు, కానీ మీరు ఏం చెప్పాలనుకున్నారా చెప్పండి, వాళ్ళని ఏమనొద్దు. మీరు పార్టీకి ఆశయాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా పునాదులు ఉన్నాయా? విజయభాస్కర్ గారు మీరు అలా మాట్లాడద్దు, మీరు టాపిక్ మీద మాత్రమే మాట్లాడండి, వాళ్ళని ఏమనొద్దు. రోడ్లో కొట్టించారు కాబట్టి మీకు పునాదులు ఉన్నాయి, అందుకే మీకే పునాదులు ఉండేది. విజయభాస్కర్ గారు మీరు టాపిక్ మాత్రమే మాట్లాడండి, వాళ్ళని ఏమి అనొద్దు. వాళ్ళు మధ్యలో రియాక్ట్ అవుతున్నారు, నేను చెప్తున్నాను వాళ్ళ నాగమని. లేదు మీరు మాట్లాడండి. ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు అంత పెత్తనం చేయాలని చూస్తున్నావు అందరి మీద. ఎవరి మధ్యలో రాకండి, ఆయన ఏదో వర్షం ఏదో చెప్తారట, చెప్పనివ్వండి. చెప్పండి సార్ మీరు విజయభాస్కర్ గారు. పెత్తనం చేయాలంటే కుదరదు ఇక్కడ.
మీ రాయలసీమ ఎవరి మీద చేయలే. మీ శాస్త్రం అక్కడ చూపించుకో, మా దగ్గర కుదరదు. ఎవరి మీద ఎవరు చేయలే. ఇష్టం బాలగారు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే మీ ఇద్దరు కాసేపు కామ్గా ఉండండి. ఈలోపు షేక్ సైదా గారి దగ్గరికి వెళ్దాం. కామ్గా ఉండండి, ఒక్క నిమిషం మీ ఇద్దరు కామ్గా ఉండండి. ఒక్క నిమిషం ఇద్దరు కామ్గా ఉండండి. షేక్ సైదా గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఇప్పుడు ఇందాక కాంగ్రెస్ పార్టీలోకి విజయసాయి రెడ్డి గారు వెళ్తే షర్మిల గారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతగా లేదు కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ వైపు వస్తే లాభమే కదా, దీనివల్ల వచ్చే నష్టం ఏంటి, ఎందుకు జాయిన్ చేసుకోరు అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందాక ఆల్రెడీ దీనికి సంబంధించి సగం క్వశ్చన్ అడిగా, మిగతాది ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నా. ఏమిటి అంటే ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్కి లాభమే కదా, ఇటు షర్మిల విజయసాయి రెడ్డి గారు కలిస్తే లాభమే కదా, కాకపోతే జాయిన్ చేసుకోరు లేకపోతే రారు అనే మాట ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ మీరు అన్న వర్షన్ పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ లేదు, ఇప్పుడు కేంద్రానికి సంబంధించి మంత్రులతో గతంలో అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ గారికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఎంపీలందరితో మాట్లాడాలంటే కానీ మధ్యవర్తిగా ఈ విజయసాయి రెడ్డి గారే ఉండేవాళ్ళు. ఇప్పుడున్న ఎంపీలకి అయితే అంత ర్యాపో లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళందరికీ మధ్యలో ఇతను ఉంటే బాగుండి అన్న ఆలోచనలో జగన్ గారు ఉన్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. ఈ రెండు వర్డ్స్ని తీసుకొని మీరు ఏం చెప్తారు, మీ అభిప్రాయం? అమ్మా హిమబిందు గారు, ముందుగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఎందుకో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఈ మధ్య కాలంలో. ముందు స్మూత్ గా ఉన్నాడు, ఈ మధ్య మాత్రం ఎందుకని ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. మీరు చెప్పండి అబ్బా, వాళ్ళు ఏం మాట్లాడతారు మీరు అర్థం చేసుకోకుంటే ఎట్లా? వాళ్ళు ఏం మాట్లాడినది అర్థం చేసుకొని మాట్లాడాలి కదా అన్న. ఇదన్నా మోహన్ రెడ్డి అన్న, ఎందుకంటే మమ్మల్ని కూడా ఆ కూటమిలో కట్టాడు ఆయన. అది చాలా పొరపాటు, దాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఈ దేశానికి స్వాతంత్రం తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం ప్రాణ బలిదానాలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని కూడా తీసుకెళ్లి కూటమిలో కలపడం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి సారథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల మీద మేము పోరాడుతా ఉన్నాం. నువ్వు నవ్వబాకయ్యా, నువ్వు ఆగుకొచ్చా, నువ్వు నవ్వబాకు తగ్గు. ఎందుకంటే మీరు అలా నవ్వితే ఎలాగ అవతల వాళ్ళని వెక్కిరించినట్టు వెటకారం చేసినట్టే కదా, మీరు నవ్వటం ఎందుకు చెప్పండి? ఇప్పుడు మీ వర్షన్ మీరు వినిపించారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించాలి కదా, అలా నవ్వటం ఎందుకు చెప్పండి? వాళ్ళు మీ గురించి గొప్పగానే చెప్తున్నారు, చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు అని వాళ్ళు మీ గురించి గొప్పగానే చెప్తున్నారు. మీరు అలా నవ్వటం ఎందుకు చెప్పండి? మీరు మాట్లాడండి. అడ్డం వచ్చే మీరు నవ్వేదానికి మీ పర్మిషన్ కావాలా? అలా కాదండి, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అప్పుడు ఎందుకు అలా నవ్వటం? మీరు అసలు అలా మాట్లాడుతున్నప్పుడు అలా నవ్వుతే ఎట్లా ఉంటుంది ఒకసారి మీరే చెప్పండి, జనరల్ గా చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు వెటకారంగా నవ్వుతే కూడా కొంచెం మీరే ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఆయన ఓకే అండి, ఓకే. మరి ఎందుకని ఈ మధ్యకాలం నేను చెప్పాను ఇందాక కూడా, ఎందుకంటే వాస్తవంగా ఈ రోజు మోడీకి మోకరిల్లుతున్న పార్టీలు ఈ మూడు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఇది వాస్తవం. అసలు ఇంకా వీళ్ళు కొద్దిగా కూడా బుద్ధి లేకుండా మాట్లాడితే పెద్ద మనుషులు ఏమన్నా నాకు అర్థం కాల. పెద్ద పదాలు సరే సైదా గారు, ఓకే అండి, ఇక ఆపేయండి, ఇక టైం అయిపోయింది. ఒక నిమిషం వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం ఆపేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు 1 మినిట్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్ ప్లీజ్. సైదా గారు మీరు కూడా ప్లీజ్ ఒకసారి ప్లీజ్ 1 మినిట్ ఆపేయండి ప్లీజ్. వేణుగోపాల్ గారు మీరు రియాక్ట్ అవ్వండి. కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది నేనేం చెప్తున్నా అంటే, మీరు క్వశ్చన్ వేశారు, నేను సమాధానం చెప్తా, మధ్యలో మోహన్ రెడ్డి అని అడ్డం వస్తున్నాడు, ఆయన కంట్రోల్ చేయండి. మా సమయం అంతా ఆయన తీసుకుంటేట, మీరు తీసుకుంటేట. సరే మీరు 1 మినిట్ ఉంది, మీరు కన్క్లూడ్ చేయండి లాస్ట్ లో ప్లీజ్. 1 మినిట్ లో కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పారు, మేము చెబుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు కూడా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదు, 3 కూడా అధికార పక్షాలే. త్రిపుర సర్కార్ నడుస్తా ఉంది. ఇకపోతే విజయసాయి రెడ్డి విషయం, విజయసాయి రెడ్డికి నేను చెప్తా ఉన్నా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు. ఎవరైనా రావచ్చు, ఎవరు కూడా మేము కాదనం. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, మరి ఎవరు రాజకీయాలు వాళ్ళు ఆలోచించుకుంటారు. ఓకే అండి సైదా గారు, ఓకే అండి, థ్యాంక్ యూ. సమయం అయిపోయింది, ప్లీజ్. సో ఓవరాల్గా ఏంటి అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అభిప్రాయం కింద ఈరోజు మిడ్ డే డిబేట్లు అయితే మాట్లాడుకుంటూ వచ్చారు.